ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఇక సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీలు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు ఏదైతే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన నిన్న రాత్రి ఏదైతే గన్నవరం నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. నిన్న రాత్రి అంటే టీడీపీ మంత్రులతో కూడా కీలకమైనటువంటి సమావేశం. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. గతంలో కూడా పార్లమెంట్ సమావేశాల కన్నా ముందుగా వచ్చి బడ్జెట్కి సంబంధించినటువంటి అనేక అంశాలపై కేంద్ర మంత్రులతో కూడా కలిసినటువంటిది. అయితే ఇప్పుడు పార్లమెంటుకు సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు రాజకీయ ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు పర్యటన చాలా కీలకమైనటువంటి పర్యటన ఢిల్లీలో జరుగుతుంది. ఈ రోజు ఉదయం ఏదైతే 9:30 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశము చాలా మటుకు ఏదైతే పోలవరం ప్రాజెక్టు, వంశధార ప్రాజెక్టు, ఏదైతే ఆల్మట్టి డ్యామ్ కి సంబంధించినటువంటి అనేక అంశాలపై కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఇటు సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు, అటు టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, తర్వాత ఇటు ఎంపీలందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుకే చాలా కీలకంగా కూడా దీనికి సంబంధించినటువంటి ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ పర్యటనలో చాలా కీలకమైనటువంటి పర్యటన అని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు మనకు పోలవరం ప్రాజెక్టును 2027 ఏదైతే మనకు ఇక్కడ అంటే పుష్కరాల కన్నా ముందుగానే ఒక కబురు చెప్తామంటూ కూడా ఏదైతే సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవైపు ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటిది ఇటు ముందుగానే 2027లోనే ఏదైతే ముందు అంతవరకే అంతకన్నా ముందుగానే ప్రాజెక్టుని పూర్తి చేసే విధంగా కూడా ఇటు జలశక్తి శాఖ మంత్రితో చాలా కీలకమైనటువంటి భేటీ. ఈ భేటీలో మరిన్ని నిధులు 32,000 కోట్ల నిధులు ఇంకా మరింత కూడా అవసరం అయ్యేటటువంటి అవకాశం ఉంది. దీనిని రానున్న ఇప్పుడు బడ్జెట్లో కూడా దీనిని ఇచ్చే విధంగా కూడా చేసే త్వరగానే దీనిని పూర్తి చేస్తామంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి ఏదైతే సమావేశంలో ప్రధానంగా కోరినటువంటిది. అయితే ఇక్కడ మనకు అంటే కుడి ఎడమ కాలువల సామర్థ్యం పెరగడంతో దీనికి ఏదైతే ఖర్చు అంటే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పునరావాస ఖర్చులు అనుకోవచ్చు, తర్వాత అనేక అంశాలపై ఖర్చుల నిధులు కూడా పెరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా అటు కేంద్ర మంత్రి ముందు పెట్టడము, దీనికి సంబంధించినటువంటి మరిన్ని నిధులు కూడా ఇచ్చే విధంగా కూడా కోరడము ఇక్కడ చాలా కీలకం. అయితే ఇక్కడ మనకు ఇక్కడ అంటే 32,000 కోట్లతో పాటు కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు మధ్యలో ఉండేటటువంటిది ఏదైతే మనకు వంశధార ప్రాజెక్టు సమస్యను పరిష్కరించాలి. దీనికి సంబంధించినటువంటిది ఏదైతే VWDTకి సంబంధించినటువంటి తుది నివేదికను గెజిట్ రూపంలో ఇవ్వాలంటే కూడా ఇక్కడ ప్రత్యేకంగా కోరడం జరిగింది. అయితే ఇక్కడ మనకి నదీ జలాల పెంపకం కోసం గోదావరి నీటి వివాదాలకు ఏదైతే తక్షణమే దానికి సంబంధించినటువంటిది కూడా పరిష్కరించాలి అంటూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంటే చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా ఇక్కడ కేంద్ర మంత్రిని కోరడం జరిగింది. అయితే ఇక్కడ ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించినటువంటిది ఏదైతే కర్ణాటక ప్రభుత్వము ఎత్తు పెంచుతూ ఉంది, దీనికి సంబంధించినటువంటిది అటు దీనిపై చర్యలు తీసుకోవాలి అంటూ కూడా అటు కర్ణాటక ప్రభుత్వంతో కూడా సంప్రదించే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు రావాలంటూ కూడా ఏదైతే ఇక్కడ కేంద్ర మంత్రిని కూడా కోరడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ఆల్మట్టి డ్యామ్ పైనే ఇటు అంటే గతంలో కూడా అనేక అంశాలపై కూడా అటు డికే శివకుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఏదైతే మేము సమయం కోరుతున్నాం కానీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదంటూ కూడా దాదాపు 2 రోజుల క్రితంగా ఏదైతే కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఒకవైపు చేశారు. కానీ అక్కడ ఏదైతే ఆల్మట్టి డ్యామ్కి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఇక్కడ ఈరోజు ఏదైతే ఇక్కడ కేంద్ర మంత్రి ముందు సిఆర్ పాటిల్ ముందు కూడా అనేక అంశాలపై కూడా ఇటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కూడా ఇక్కడ చర్చలు కూడా చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటిది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులే ముఖ్యంగా ధ్యేయంగా కూడా ఈరోజు ఏదైతే కీలకమైనటువంటి పర్యటన త్వరలోనే ఇటు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటిది ఏదైతే పనులు చేపట్టే విధంగా కూడా ముందుకు వెళ్లే విధంగా కూడా త్వరలో దీనిని పూర్తి చేసే విధంగా కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు దానికి సంబంధించినటువంటిది సోమవరం, పోలవరం అన్నటువంటి ఏదైతే ప్రతి వారాన్ని కూడా ఒక రివ్యూ తీసుకుంటూ అక్కడికి వెళ్ళి తీసుకుంటూ దానికి సంబంధించిన పూర్తి చేసే విధంగా కూడా పూర్తి నివేదికలతో కూడా ఈరోజు ఏదైతే మరిన్ని నిధులు వచ్చే విధంగా రానున్నటువంటి బడ్జెట్లో ఏదైతే బడ్జెట్కి సంబంధించినటువంటిది ఒకవైపు అంటే మరిన్ని నిధులు వచ్చే విధంగా కూడా
ఈరోజు చాలా కీలకమైనటువంటి భేటీ జరిగింది. దాదాపు ఈ సమావేశంలో కూడా దీనికి అన్నిటికీ కూడా అటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కూడా పూర్తిగా కూడా సహకరిస్తామంటూ కూడా దీనికి సంబంధించినటువంటిది అధికారులను కూడా పురమాయించినట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే మరొకటి మనకి ఇక్కడ ఏదైతే అంటే మరికొద్ది సేపట్లో దాదాపు మనకు 11-15 నిమిషాలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ కాబోతున్నారు. కానీ ఈ భేటీ చాలా కీలకము. అటు రాజకీయ ప్రకంపనలు అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలపై ఏదైతే టీటీడీ లడ్డూ కల్తీకి వ్యవహారంపై ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. దాదాపు మనకు మరికొన్ని క్షణాలు అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో రాజకీయ పరమైనటువంటి అంశాలు, ఆ తర్వాత ప్రస్తుతం ఉండేటటువంటి ఏదైతే అంటే కేంద్ర కేబినెట్ అనుకోవచ్చు, తర్వాత ఏదైతే రాజ్యసభకు సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ఇందులో చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ ఈరోజు ఏదైతే అంటే నివాసంలోనే ఇక్కడ పార్లమెంట్లో కాకుండా మిగతా ఏదైతే కేంద్ర మంత్రులు కలుస్తున్నారో వాళ్ళందరినీ కూడా అటు పార్లమెంటు భవనంలోనే కలుస్తున్నారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి నివాసంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు మరి కొద్ది క్షణాల్లో ఇక్కడ భేటీ కాబోతున్నారు. కానీ ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి అంశాలై ఈ భేటీలో ముఖ్యంగా చర్చించేటటువంటి అవకాశం ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. రైట్, థ్యాంక్ యూ కళా.